గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. అందరికీ నమస్కారం. ఇవాళ రోజున అంతర్జాతీయ బాలికల దినోత్సవం, ఇంటర్నేషనల్ డే ఆఫ్ గర్ల్ చైల్డ్. ఈ సందర్భంగా ఆడపిల్లలకి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ, why is International Girl Child Day celebrated and what are we supposed to be doing as an integral part of this society? This is the theme of our discussion today. And every year, 11th October is celebrated as International Day of Girl Child. And every year వాళ్ళకి ప్రతి ఇయర్ కూడా ఒక్కొక్క థీమ్ ఉంటూ ఉంటుంది. దిస్ ఇయర్ థీమ్ ఇస్ మై వాయిస్ ఆర్ ఈక్వల్ ఫ్యూచర్. ప్రతి అమ్మాయి గొంతు యాంప్లిఫై అవ్వాలి, చాలా గట్టిగా వినిపించాలి. అలానే ద ఈక్వల్ ఫ్యూచర్ ఆఫ్ బోత్, వెదర్ ఇట్ ఇస్ అ మేల్ చైల్డ్ ఆర్ అ ఫీమేల్ చైల్డ్, ఇద్దరికి కలిపి ఒక ఈక్వల్ ఫ్యూచర్ నేను చూపించగలగాలి. ఆర్ ఈక్వల్ ఫ్యూచర్, వీ యాజ్ గర్ల్స్ డిజర్వ్ ఈక్వల్ ఫ్యూచర్ అలాంగ్ విత్ ఆల్ ది అదర్ ఇండివిజువల్స్. This is the motto, this is the theme for this year of International Day of Girl Child. And also, in fact, this particular theme అనేటువంటిది, this particular day అనేటువంటిది UNICEF launched. బేసికల్గా ఒక యాన్యువల్ క్యాంపెయిన్ వాళ్ళు లాంచ్ చేశారు. దేని మీద అనంటే జస్ట్ టు స్ట్రెస్ అండ్ యాంప్లిఫై ది వాయిసెస్ ఆఫ్ గర్ల్స్ అక్రాస్ ది వరల్డ్. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అమ్మాయిలకి సంబంధించినటువంటి గొంతుకను కొంచెం గట్టిగా వినిపించడానికి, వారు చేసేటువంటి శ్రమని, వారు పడుతున్నటువంటి బాధల్ని ప్రపంచానికి చూపించడానికి, అలానే వాళ్ళకు ఒక బంగారు భవిష్యత్తును ఇవ్వడానికి, వాళ్ళకు ఒక క్లియర్ పాత్ ఎలా సెట్ చేసుకోవాలి అని చూపించడానికి చేసినటువంటి ప్రయత్నమే ఈ ఇంటర్నేషనల్ డే ఆఫ్ గర్ల్ చైల్డ్. ఇందులో ఈ ఇయర్కి ఇంకొక విశిష్టత ఏముందంటే, ఇట్స్ ఆల్మోస్ట్ 25 years సిన్స్ ది యాన్యువల్, మనం ఏదైతే అంటామంటే బీజింగ్ డిక్లరేషన్ అండ్ ప్లాట్ఫామ్ ఫర్ యాక్షన్ అనేటువంటిది 25 సంవత్సరాల క్రితం ఇదే రోజున అడాప్ట్ చేసుకోబడ్డది ఈ ఇయర్లోనే. ఇట్లా ఇంతకు ఒక 25 years బ్యాక్. సో దిస్ ఇయర్ ఆల్సో కమెమరేట్స్ ద 25th year ఆఫ్ యాక్సెప్టెన్స్ అండ్ అడాప్షన్ ఆఫ్ బీజింగ్ డిక్లరేషన్ అండ్ ప్లాట్ఫామ్ ఫర్ యాక్షన్. ఈ ప్లాట్ఫామ్ ఫర్ యాక్షన్ బీజింగ్ డిక్లరేషన్ ఏమి ఇచ్చిందయ్యా ఆ రోజున అనంటే, ఇట్ గేవ్ ఎ గ్లోబల్ ఎజెండా. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి విమెన్ అండ్ గర్ల్స్, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు, ఆడపిల్లల పట్ల ఉన్నటువంటి గ్లోబల్, అప్పుడున్నటువంటి సర్కమ్స్టాన్సెస్, ఇప్పుడున్నటువంటి సర్కమ్స్టాన్సెస్, డైనమికలీ చేంజింగ్ సర్కమ్స్టాన్సెస్ అన్నిటినీ తీసుకొని ఒక గ్లోబల్ ఎజెండా, ఒక ప్రపంచవ్యాప్తంగా ఒక సిమిలర్ ఎజెండాని ప్రిపేర్ చేయడానికి చేసినటువంటి ప్రయత్నమే ఆ బీజింగ్ డిక్లరేషన్. అండ్ ఇట్ క్లియర్లీ టాక్స్ అబౌట్ ఎలిమినేషన్ ఆఫ్ అట్రాసిటీస్ ఆన్ విమెన్ అండ్ గర్ల్స్. అండ్ బేసికల్గా there's 3 points అండి ఇందులో. ఆ డిక్లరేషన్లో ఆ రోజున కానివ్వండి, ఇవాళ మనం ఇక్కడ కూర్చుని 25 ఏళ్ల తర్వాత కూడా మనం ఇక్కడ కూర్చుని మాట్లాడేది దేని గురించి అనంటే, ది రైట్ ఆఫ్ అ గర్ల్ చైల్డ్ టు లివ్ ఫ్రీ ఫ్రమ్ జెండర్ బేస్డ్ వైలెన్స్, harmful practices in any sorts, and other harmful and life threatening diseases like HIV and AIDS. This is the first and foremost point that was raised on that particular day. And also we are still fighting this day, even 25 years తర్వాత కూడా మనం ఇవాళ కూడా అదే బేసిక్ పాయింట్ మీద, అంటే జెండర్ బేస్డ్ వైలెన్స్ ఏదైతే ఉంటుందో, ఆడపిల్ల కాబట్టి జరిగేటువంటి, ఆమె మీద జరిగేటువంటి వైలెన్స్ కానివ్వండి, వివిధ రకాల రూపంలో ఉన్నటువంటి హింస, వెదర్ ఇట్ ఇస్ సెక్షువల్ అసాల్ట్స్, వెదర్ ఇట్ ఇస్ ఫిజికల్ అసాల్ట్, వెదర్ ఇట్ ఇస్ ఎమోషనల్ అసాల్ట్, వెదర్ ఇట్ ఇస్ సోషల్ అసాల్ట్, వాట్ నాట్, ఇన్ వాట్ ఎవర్ వే వీఆర్ టాకింగ్ అబౌట్ ది atrocities and violence on girls, ఆ జెండర్ బేస్డ్ వైలెన్స్ ఏదైతే ఉందో దాని నుంచి మమ్మల్ని మనం ఫ్రీ చేసుకునేటువంటి ఒక అటెంప్ట్ ఏదైతే 25 సంవత్సరాల క్రితం చేసామో, ఇంకా అటెంప్ట్ ఇలా కొనసాగుతూనే ఉంది. అండ్ ఐ డోంట్ థింక్ వీ హ్యావ్ కమ్ much way in it. And also the second foremost thing in that declaration, and also the theme for this year ఏదైతే ఉందో, learning new skills across platforms లో new skills to improve their స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. బేసికల్గా అమ్మాయిలకు సంబంధించినటువంటి ఏదైతే ఇప్పుడున్నటువంటి టెక్నాలజికల్గా కానివ్వండి, వాళ్ళ జీవన ప్రమాణాలని పెంచుకునే విధంగా కొత్త స్కిల్స్ నేర్చుకోవడం, దట్ ఈస్ ఆల్సో ఎ వెరీ ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ అ గ్రోత్ and developmental aspect of a child. Next one is they have to become leaders.
బేసికల్గా వాళ్ళ జనరేషన్కి వాళ్ళు ఒక యాక్టివిస్ట్ లాగా తయారై ఒక ఒక సోషల్ చేంజ్ని వాళ్ళు యాక్సిలరేట్ చేయగలిగేటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి లీడర్స్గా తయారు చేసేటువంటి ఒక ప్రయత్నం కూడా ఇందులో ఉంది. సరే, ఈ 3 పాయింట్స్ ఇంకా చాలా ఉన్నాయి. ఎలిమినేటింగ్, నేను ఇందాక అన్నట్టుగా sexual assaults, eliminating all sorts of bias on them, eliminating child labor, eliminating girl child labor, eliminating the disparity in the wages for girls. అంటే in terms of ఒకవేళ కనుక ఇఫ్ యూఆర్ టాకింగ్ అబౌట్ ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ అయితే ఇట్లా తీసుకుంటే ఎన్నో ఉన్నాయి. కానీ వీఆర్ స్టిల్ స్టక్ ఎట్ ది ఫస్ట్ పాయింట్ దట్ వీఆర్ టాకింగ్ అబౌట్ జెండర్ బేస్డ్ వైలెన్స్. మనం ఇంకా అదే పాయింట్ దగ్గర ఇంకా ఇంకా ఆగిపోయి ఉన్నాం. That is something that is very, very, I should say, worrisome aspect of today's world. Global aspect lo manam teeskunna kuda the violence against girls, especially girls, women at large is increasing. There's no doubt about that. Crime against women, violence against women, at large, when you see the amount of violence in women is increasing. At the same time, we also have to concentrate on ఎస్పెషలీ అడాలసెంట్ గర్ల్స్ మీద ఏదైతే వైలెన్స్, జెండర్ బేస్డ్ వైలెన్స్ ఏదైతే నడుస్తుందో, దట్ ఈస్ సంథింగ్ దట్ వీ ఆల్ హ్యావ్ టు అడ్రస్. ఇప్పుడు మనం తెలంగాణలో తీసుకున్నా కూడా గత ఆల్మోస్ట్ ఈ ఈ ఈ నెల రోజుల్లో వీ హ్యావ్ సీన్ 3 different cases. 4 different cases అనాలేమో. ఒకటి అమీన్పూర్లో ఆర్ఫనేజెస్లో అమ్మాయిల మీద జరిగినటువంటి సెక్షువల్ అసాల్ట్ అండ్ దెన్ మర్డర్. దెన్ we had Moinabad lo జరిగినటువంటి sexual assault and murder of a minor girl. Then we had Khammam 13 years old girl, again a try for a sexual assault, and then when she resisted, a murder attempt. And yesterday, of course it happened on Wednesday, but it came to light yesterday, an 8-year-old girl in Suryapet was in fact gagged with clothes in her mouth, and then there was a rape on her. And this is just ఏమంటారంటే టిప్ ఆఫ్ ఐస్బర్గ్ ఐమ్ టాకింగ్ అబౌట్. ఇవి ఈ రిపోర్టెడ్ ఇన్సిడెంట్స్, బయటికి వచ్చినటువంటి ఇన్సిడెంట్స్, అండ్ ఇంతకన్నా ఇంకా 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 చాలా ఎక్కువగా అన్రిపోర్టెడ్ ఇన్సిడెంట్స్ చాలా జరుగుతూ ఉన్నాయి. వెదర్ అండ్ వీ షుడ్ అండర్స్టాండ్ దట్ ది కల్చర్ ఆఫ్ రేప్, అంటే నేను ఓన్లీ ఒక పర్టిక్యులర్ ఆస్పెక్ట్ ని తీసుకున్నానని మాట్లాడడం అని కాదు, కానీ దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టుడే ఇన్ ది స్టేట్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ది కంట్రీ. ఇన్ఫాక్ట్ ది గ్లోబల్ ఎరీనాలో కూడా జరుగుతున్నది అదే మనం చూస్తున్నాం. ఎవ్రీ డే సమ్వేర్ ఆర్ ది అదర్ ఎక్కడో ఏదో ఒక మూల ఖచ్చితంగా ఒక పసికందు మీద చెయ్యి పడుతోంది, ఆ పసికందు జీవితం బుగ్గిపాలవుతుంది. వాట్ ఆర్ ది రీజన్స్ ఫర్ దాట్? వై యాజ్ అ సొసైటీగా మనం ఎందుకు మన ఆడపిల్లల్ని కాపాడుకోలేకపోతున్నాం? మనం ఎందుకు మన ఆడపిల్లలకు ఒక సెక్యూర్డ్ ఫ్యూచర్ ని, ఒక సెక్యూర్డ్ లైఫ్ ని, ఒక బ్యూటిఫుల్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ని ఎందుకు ఇవ్వలేకపోతున్నాం? వేర్ ఆర్ వి లాకింగ్? యాజ్ అ సొసైటీ ఆర్ వి నాట్ లాకింగ్? అది పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోతుంది. ఇవాళ రోజున అందరం కూడా అంతర్జాతీయ బాలికల దినోత్సవం అని చెప్పేసి మనం స్టేటస్లు పెట్టుకుంటున్నాం, ఫేస్బుక్లలో, ట్విట్టర్లలో, ప్రతి చోట కూడా మనం బొంబార్డ్ చేస్తున్నాం, వీఆర్ దేర్ ఫర్ ది గర్ల్స్, ఇది అది అని మాట్లాడుతున్నాం. But where are we as a society? Where are we? How strongly are we protecting our girls? How strongly are we giving them the opportunities to grow? How strongly are we allowing them to become leaders? How strong are we making them? How acceptable is the society in terms of accepting the future, accepting the development, accepting the empowerment of a girl child? ఎంత యాక్సెప్టెన్స్ ఇస్తున్నాం మనం యాజ్ అ సొసైటీగా? ఇవాళ రోజున రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణలోనే ఎగ్జాంపుల్ తీసుకుంటే, రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ని ఇన్సిడెంట్స్ జరిగినా కూడా కనీసం ప్రభుత్వ సైడ్ నుంచి కూడా ఒక రెస్పాన్స్ లేదు. అంటే ఆర్ వి యాక్సెప్టింగ్ ది కల్చర్ ఆఫ్ రేప్ ఆన్ గర్ల్స్? ఆర్ వి యాక్సెప్టింగ్ ది కల్చర్ ఆఫ్ వైలెన్స్ ఆన్ గర్ల్స్? How far are we actually accepting all this? I think there's some network issues, but what I'm trying to say is, అంటే ఇవన్నీ జరుగుతున్నటువంటి క్రమంలో మనం మన పిల్లల్ని
ఏ రకంగా సెక్యూర్డ్గా సేఫ్గా ఉంచగలము. అండ్ ఇందులో మాక్సిమం బాధ్యత పేరెంట్స్గా సొసైటీగా మనదెంత ఉంటుందో అలానే ప్రభుత్వాలది కూడా అంతే ఉంటుంది. ప్రభుత్వాలని గనక మనం తీసుకుంటే ఇవాల్టి రోజున ఏ ప్రభుత్వాలు ఎక్కడెక్కడ ఉన్నటువంటి అంటే రాష్ట్ర ప్రభుత్వాలే కానియండి, కేంద్ర ప్రభుత్వాలే కానియండి, చాలా చాలా స్కీమ్స్ చాలా చాలా పథకాలు తీసుకొస్తున్నారు వాళ్ళు. ఇన్ టర్మ్స్ ఆఫ్ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం సెంట్రల్ స్కీమ్‌లో తీసుకుంటే బేటీ బచావో, బేటీ పడావో ఇలా చాలా ఉన్నాయి. కానీ ఇంప్లిమెంటేషన్ పార్ట్‌లోకొచ్చేటప్పటికి వేర్ ఆర్ వి స్టాండింగ్? వాటికి సంబంధించినటువంటి నిధులు ఏమైపోతున్నాయి? వాటికి సంబంధించినటువంటి ఒక రిపోర్టింగ్ కల్చర్ ఎక్కడికి పోయింది? ఫర్ ఎగ్జాంపుల్ నిర్భయ మీద ఇన్‌ఫాక్ట్ when we are talking about adolescent girls, let's talk about the POCSO Act, let's talk about the Nirbhaya and all this. ఇప్పుడు మనం పోక్సో అనేటువంటిది ఒక చట్టం ఉంది. వైలెన్స్ అగేన్స్ట్ గర్ల్స్, వైలెన్స్ అగేన్స్ట్ ఎస్పెషల్లీ మైనర్ గర్ల్స్ జరిగినప్పుడు ఉండేటువంటి తీసుకునేటువంటి ఒక చట్టం ఉంది. దాన్ని మనం ఎంతగానో ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నాం. We as a society, are we not failing there? That's something that's we all have to answer, and especially on this International Day of Girl Child. I'm a mother of a girl child, and I'm definitely a daughter of parents who have given birth to a girl child, right? So itlanti paristhitillo we are all part of a society that has to give utmost importance to a girl child, but as a society we are failing there. అదే మనందరం కూడా మరొక్కసారి ఈ రోజున అంటే ప్రతిరోజు అది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. బట్ ఇవాళ అగైన్ మళ్ళీ మరొక్కసారి మనందరం కూడా గుర్తు చేసుకుంటా మన చుట్టూ ఉన్నటువంటి మన ఆడపిల్లల్ని కాపాడుకుంటూ వాళ్ళకు ఒక బంగారు భవిష్యత్తుని ఇవ్వాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఆ బాధ్యత కూడా మనదే. ఒక సమాజంగా ఒక తల్లిగానో, ఒక చెల్లిగానో, ఒక అన్నగానో, ఒక ఒక తండ్రిగానో ఇలా కాదు, సమాజం మొత్తంగా మనందరి మీద ఆ బాధ్యత ఉన్నది వాటి రోజున. ముఖ్యంగా ప్రభుత్వాల మీద. ఇప్పుడు తెలంగాణలో కానియండి, ఇంకెక్కడ దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడైతే ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయో వాటన్నిటికీ సంబంధించి ఒక స్ట్రాంగ్ సిస్టమ్ అనేటువంటిది తీసుకురావాల్సినటువంటి అవసరం ప్రభుత్వాల మీద ఉన్నది. అండ్ ప్రభుత్వాలు అవి చేయనంత కాలం మన ఆడపిల్లలకి మనం ఒక బంగారు భవిష్యత్తు ఇవ్వలేము. సో దయచేసి ఆన్ దిస్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ గర్ల్ చైల్డ్ అగైన్ ఐ రిక్వెస్ట్ ఈచ్ వన్ ఆఫ్ యూ to look up to the girls who are surrounding you, to give them a life which is absolutely free from gender based violence, give them opportunities to grow, let them learn new skills, be them and make them leaders, make them in fact generation activists in terms of accelerating the social change across the global arena. I request one and all to be a part of this noble cause and save our girl child. Thank you.